నేను డాక్టర్ పవన్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. మనం ఇవాళ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ GERD గురించి మాట్లాడదాము. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ GERD అంటే తరచుగా త్రేన్పులు రావడము, ఛాతీలో మంట రావడము కామన్గా చూస్తున్నాం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే చాలామందికి పొట్టలో ఉన్న యాసిడ్ అన్నది నార్మల్గా అందరికీ పొట్టలో యాసిడ్ ఉంటుంది, ఇది డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది. ఈ యాసిడ్ ఛాతీలోకి, ఫుడ్ పైప్లోకి, అన్నవాహికలోకి రిఫ్లక్స్ అవ్వడం వల్ల దాన్ని రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. చాలామందికి ఇది నోట్లో పుల్ల త్రేన్పుల్లాగాను, ఛాతీలో మంటలాగాను చూస్తూ ఉంటాం. ఇది రావడానికి ముఖ్యమైన కారణం లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ అని చెప్తామండి. మనం ఆహారం తినే పద్ధతి, తినే ఆహారం బట్టి ఆ గ్యాస్ట్రోఇసోఫేజియల్ వాల్వ్ అని ఒకటి ఉంటుంది, దాని మీద ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు ఏమైతే ఈ యాసిడ్ ఫుడ్ పైప్లోకి రిఫ్లక్స్ అవ్వడం వల్ల గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ అంటాము. ఇది రావడానికి ముఖ్యమైన కారణం ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడము, గబగబా ఎక్కువ ఫాస్ట్గా తినడము, తిన్న వెంటనే పడుకోవడము, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడము. దీనివల్ల రిఫ్లక్స్ డిసీజ్ కామన్గా చూస్తూ ఉంటాము. నాలుగవది వాటర్ కంటామినేషన్. H. pylori అనే బ్యాక్టీరియా తరచుగా మన దగ్గర సౌత్ ఇండియాలో చాలా కామన్గా చూస్తుంటాం. అన్ఫిల్టర్డ్, అన్ప్యూరిఫైడ్ వాటర్ కొన్నిసార్లు వాడుతున్నప్పుడు పొట్టలో అసిడిటీ పెరిగిపోయి దానివల్ల కూడా రిఫ్లక్స్ డిసీజ్ చూస్తూ ఉంటాం. Like, comment, and subscribe for more health updates.